వెల్కమ్ టు PM7 వార్తలు. SLBC ఘటనపై ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. టన్నెల్ సహాయక చర్యలపై ప్రధానికి వివరించారు. 8 మందిని క్షేమంగా తీసుకొచ్చేందుకు అన్ని విధాల చర్యలు తీసుకోవాలని ప్రధాని రేవంత్ కు సూచించారు. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ను రంగంలోకి దింపనున్నట్లు సమాచారం. ఇక మోదీతో భేటీ సమయంలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, CS, DGP ఉన్నారు. SLBC ఘటనలో ప్రస్తుత టనెల్లో ఉన్న పరిస్థితిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఫేజ్ 2 మెట్రో మూసి పునరుజ్జీవన ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. రీజనల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. బీసీ కులగణన, SC వర్గీకరణ అంశాలను ప్రధానికి వివరించారు. విభజన హామీలు, పెండింగ్ నిధుల విడుదలపై కూడా ప్రధానితో చర్చించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రమాదం జరిగి 3 రోజులు గడిచినా ఇంకా ఆ 8 మంది ఆచూకీ లభించలేదు. రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న NDRF, NGRF, LNT, ఫైర్, సింగరేణి, హైడ్రా, ఇండియన్ ఆర్మీ, నేవీ, మార్కోస్, కమాండోలు, ఇంజనీరింగ్ విభాగంతో పాటు టన్నెల్ ఎక్స్పర్ట్స్, క్రీస్ కూపర్, రాబిన్స్ కంపెనీ, నవయుగ, మెగా కంపెనీల టీంలు సైతం వారిపై ఆశలున్నట్లు చెప్పట్లేదు. అంతేకాదు, ఈ ఆపరేషన్ చాలా డేంజర్ గా మారిందని, లోపల పేరుకుపోయిన మట్టి దిబ్బలను తొలగిస్తే మరో 50 మీటర్ల టన్నెల్ కూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో రెస్క్యూ ఆపరేషన్ చివరి అంకానికి చేరుకుంటుండగా ఆ 8 మంది కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగగా ఘటనా స్థలానికి 15 మీటర్ల వరకు చేరుకున్నట్లు సహాయక బృందాలు తెలిపాయి. అయితే బురద, మట్టి పెళ్లలతో లోపల భయానక పరిస్థితులున్నట్లు చెప్తున్నాయి. ఘటనా స్థలానికి దరిదాపుల్లోకి వెళ్లినప్పటికీ ఆక్సిజన్ అందకపోవడంతో మళ్లీ వెనక్కి వచ్చేశారు. ఆక్సిజన్ సాయంతో మార్కోస్ కమాండోలు, రాట్ హోల్ మైనర్లు ఈ రోజు ఘటనా స్థలానికి చేరుకుంటారని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఊట పెరుగుతున్న కారణంగా సీపేజ్ కూలుతున్న మట్టి పెళ్లలతో టనెల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు. సహాయక బృందాలు అత్యంత జాగ్రత్తతో ఆచి తూచి అడుగులు వేస్తుండగా టనెల్లోంచి గంటకు 5,000 లీటర్ల ఊట నీరు ఉబికి వస్తుందని, అయితే 100 HP కెపాసిటీ ఉన్న భారీ పంపును ఏర్పాటు చేశారు. అయినప్పటికీ 200 మీటర్ల మేర పేరుకుపోయిన బురద, శిథిలాలు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నట్లు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్న సిబ్బంది తెలిపారు. ఇక టన్నెల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చే అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేపట్టింది.